అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో యువరాజ పట్టాభిషేకము ఆగిపోవుట, వనవాసము ప్రాప్తించుట అన్నవి దైవికములే, ఈ రెండును నాకు సమానములే అని శ్రీరాముడు లక్ష్మణునితో పలుకుట మరియు కైకేయి ఎడ గౌరవభావమును ప్రకటించుట గురించి తెలుసుకున్నాము. శ్రీరాముడు అడవులకు వెళ్ళడం ఇష్టం లేని లక్ష్మణుడు పలు విధాలుగా శ్రీరాముడికి నచ్చజెప్పడం జరుగుతుంది. కానీ రాముడు ధర్మం కోసం వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకుంటాడు. అప్పుడు లక్ష్మణుడు మానసిక వ్యధితో తన తండ్రి అయిన దశరథుడు మరియు కైకేయి మాత తీసుకున్న ఈ నిర్ణయం పట్ల లక్ష్మణుడు వారిని పలు మాటలు అనడం జరుగుతుంది. ఆ సమయంలో మనోనిగ్రహం గల శ్రీరాముడు ధైర్యం వహించి లక్ష్మణుడికి తండ్రి అయిన దశరథ మహారాజుది మరియు కైకేయి మాత యొక్క తప్పిదము ఏమీ లేదు అని, ఇది అంతా దైవ నిర్ణయమే అని చెప్పడం జరుగుతుంది. దైవ నిర్ణయంను తప్పించుకోవడం ఎవరి వలన కాదు అని, వారిని నిందించవలసిన అవసరం లేదు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే కైకేయి మాత ఈ విధముగా నన్ను వనవాసం చేయమని చెప్పడం అనేది దైవ నిర్ణయము మాత్రమే. అందులకు తండ్రి అయిన దశరథ మహారాజును కైకేయి మాతను నిందింపవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పడం జరుగుతుంది. శ్రీరాముడు తన రాజ్యాధికారంను కోల్పోతున్నను కూడా మనోనిగ్రహం చేత తను ధర్మములకే కట్టుబడి వనములకు వెళ్ళేందుకు సిద్ధపడతాడు. శ్రీరాముడు ధర్మమునకు కట్టుబడి ఉంటాను అని అనడం జరుగుతుంది. రామాయణము అయోధ్యాకాండము 23వ సర్గము. శ్రీరామునిపై గల అపారమైన భక్తి కారణముగా లక్ష్మణుడు సాహస వచనములను పలుకుట, రాముడు తన దృఢ సంకల్పమును వెల్లడించుట. శ్రీరాముడు దైవశక్తి ప్రభావమును గూర్చియు ధర్మాచరణ ప్రాముఖ్యతను గురించియు పదే పదే నొక్కి చెప్పుచుండగా లక్ష్మణుడు వినమ్రుడై వినుచు మనస్సున దుఃఖ హర్షముల మధ్య నలిగిపోచున్నట్లుండెను. శ్రీరాముడు ధర్మమునకు కట్టుబడుచున్నందులకు హర్షము, రాజ్యమును త్యజించుచున్నందులకు దుఃఖము. అప్పుడు దుఃఖ హర్షముల మధ్య ఊగిసలాటకు గురి అయిన లక్ష్మణస్వామి నొసట మొమముడి వైచి పుట్టలోనున్న మహాసర్పము వలె రోషముతో బుసలు కొట్టసాగాను. కనుబొమ్మలు ముడిచియున్న అతని ముఖము క్రోధముతో రెచ్చిపోయిన సింహము యొక్క ముఖము వలె దుర్నిరీక్షమై చూడశక్యముగానిదై యుండెను. అప్పుడు లక్ష్మణుడు తన కుడి చేతిని హస్తాగ్రమును ఏనుగు తొండము వలె విదుల్చుచుండెను. మెడను క్రిందికిని పైకిని ప్రక్కలకును త్రిప్పసాగెను. అతడు శ్రీరాముని ఓరగా జూచుచు ఇట్లు నుడివేను. శూరులైన క్షత్రియులలో శ్రేష్ఠుడవైన ఓ రామ, తండ్రి ఆదేశమును అనుసరింపనిచో ధర్మహాని కలుగుననియు, అధర్మవర్తనుడు రాజైనచో ధర్మపాలన ఎట్లు కొనసాగును అని లోకము శంకించుననియు, నీవు ధర్మమును అతిక్రమించినచో లోకము కూడా నిన్ను అనుసరించి అధర్మ మార్గము పట్టుననియు, ధర్మము అవహేళన పాలై నిరాధరింపబడినచో లోకము నశించును అనియు భావించి నీవు వనములకు వెళ్ళుటకై అనవసరముగా మిగుల తొందరపడుచున్నావు. నీవు మహాశూరుడవు, ఎన్నడను ఏమాత్రము తొట్రుపాటునకు లోను కాని వాడవు. అట్టి నీవంటి వాడు శక్తిహీనమైన దైవమును సర్వసమర్థమైన దానినిగా ప్రశంసించుట తగదు. శౌర్యహీనుడు క్షత్రియాధముడు కలవరపాటునకు లోనగు వాడు మాత్రమే ఈ అసమర్థ దైవమును అనుసరించును. అన్నయ్య, దీనమైన ఆ అసమర్థ దైవమును నీవు ఎందులకు
ప్రశంసించుచున్నావు. పాపకృత్యములకు పాల్పడిన ఆ కైకేయి దశరథులే అధర్మవర్తనులు అనేడి భావము నీకేలా కలుగుటలేదు. ధర్మాత్ముడవైన ఓ రామ, లోకమున ధర్మమును అడ్డుపెట్టుకొని తమ తప్పులను కప్పిపుచ్చుకొను నయవంచకులు ఎందరో గలరు. వారిని గూర్చి నీవెరుగవా? కైకేయి దశరథులు నీకు ద్రోహమును తలపెట్టి నిన్ను అడవులకు పంపుటకై స్వార్థపూరితమైన పన్నాగమును పన్నిన విషయమును నీవు గుర్తింపలేదా? అగ్రజ, నీకు పట్టాభిషేకమును తలపెట్టకముందే ఈ ఇరువురును ఈ ద్రోహచింతన చేసి ఉండవచ్చును. అట్లు కానిచో దశరథుడు కైకేయికి ఈ వరములను ఎప్పుడో ఇచ్చి ఉండవచ్చును గదా. వాటిని ఇప్పుడు త్రవ్వి బయటికి తీయవలసిన పని ఏమి? కనుక ఇది నిజముగా వారి కుతంత్రమే. ఓ మహావీర, జ్యేష్ఠుడవైన నిన్నుగాదని లోకవిరుద్ధముగా కనిష్ఠుడైన చిన్నవాడైన మరియొకనికి అనగా భరతునకు పట్టము గట్టుట నేను ఏమాత్రము సహింపజాలను. అందులకు నన్ను క్షమింపుము. ఓ ప్రజ్ఞాశాలి నాయనగారి సంకల్పమును అనుసరించి నీవు పట్టాభిషక్తుడవగుటకు సిద్ధపడితివి. కాని ఆ తండ్రియే వరముల మిషతో నిన్ను అడవుల పాలు చేయబోవుచుండగా పిత్రాజ్ఞను పాటించుట ధర్మము అనియు అట్లు చేయకుండుట దోషము అనియు నీ బుద్ధిని మార్చుకుంటివి. ఇది ధర్మమే గాదు. దీనికి నేను అంగీకరింపను. రామ, కైకేయి వశవర్తి అయ్యున్న తండ్రి ధర్మబద్ధముగాని గర్హింపదగిన ఆదేశమును వనములకు వెళ్ళుము అను ఆజ్ఞను ఇచ్చుచున్నాడు. నీవు దానిని ఎదుర్కొనగల సమర్థుడవే అయినను ఆ ఆజ్ఞను ఎందులకు పాటింపదలచుచుంటివి? ఈ కపట ప్రయత్నం అంతయును వారు పాపబుద్ధితో చేయుచున్నట్టిదే అని నీవు గ్రహింపకపోవుట నాకు బాధ కలిగించుచున్నది. ఇట్టి కపట ప్రయత్నమును ధర్మమని భావించి దానికి తలయొక్కుట నింద్యము. కైకేయి దశరథులు ఇరువురును స్వార్థ ప్రవృత్తి గలిగియున్నారు. వారు నీకు అహితమునే కోరుచున్నారు. వారు నీ హితమును కోరుటలేదు. వారు తల్లిదండ్రుల రూపమున నున్న శత్రువులు. అట్టివారి కోరికను మన్నించుటకు నీవు మానసికముగా కూడా ఇష్టపడరాదు. అన్న నీ పట్టాభిషేకమునకు భంగము కలిగించుట, నిన్ను వనములకు పంపుట అనునవి వారు బుద్ధిపూర్వకముగా చేసినవి కావు. అవి దైవికములే అని నీవు భావించుచున్నప్పటికీ అది సరికాదు. కనుక అది ఉపేక్షణీయము. అది నాకేమాత్రము నచ్చదు. పిరికివారు పరాక్రమహీనులు మాత్రమే దైవమును ఆశ్రయింతురు. పరాక్రమశాలురు, లోకముచే గౌరవింపదగిన వీరులు దైవం మీద ఆధారపడరు. వారు స్వప్రయత్నములకే ప్రాముఖ్యమిత్తురు. కేవలము దైవము మీద ఆధారపడక స్వశక్తిచే స్వయం కృషితో తన కార్యమును సాధించుకొనగల సమర్థుడు దైవికముగా అనుకొనని విఘ్నములు ఎదురైనను నిరాశ చెందడు, బాధపడడు. దైవశక్తి, పురుషుని సామర్థ్యము ఈ రెండింటిలో ఏది గొప్పదియో నేడు లోకులు గమనింతురు. దైవము, మనుష్యుడు, వీరిలో బలవంతులెవరో బలహీనులెవరో ఇప్పుడు తేటతెల్ల మగును. నీ రాజ్యాభిషేకమును భంగపరచిన ఆ దైవమే నా పౌరుషము ముందు నేడు తలవంచును. ఇప్పుడది లోకమునకు వెల్లడియగును. మదబలముచే గర్వించి గొలుసులను త్రెంచుకొని అంకుశమునకును లొంగక స్థైర్య విహారముతో పరుగులు దీయుచున్న మదపు టేనుగును వలె నేడు నా పౌరుషముతో దైవమును దారికి తెచ్చెదను. సమస్త దిక్పాలురును అంతేకాదు ముల్లోకములలోని సాటిలేని మహావీరులెల్లరును ఏకమై వచ్చినను నేడు ఈ రాముని పట్టాభిషేకమును ఆపజాలరు. ఇక ఈ తండ్రి గారొక లెక్కయా? ఓ రాజా రామ, నేడు రహస్యముగా నీ వనవాసమునకు కుతంత్రములను పన్నిన వారే 14 సంవత్సరములు అడవులలో నివసింపవలసి వచ్చును. రామ, నీ పట్టాభిషేకమునకు విఘాతము కలిగించుట ద్వారా తన కుమారుడైన భరతునకు రాజసింహాసనమును కట్టబెట్టజూచిన కైకేయి యొక్క దురాశను ఆమెను సంతృప్తి పరచవలననేది రాజు యొక్క ఆశను నేను వమ్ము గావించెదను. అన్న, బలశాలినైన నన్ను ఎదిరించిన వాడు తీవ్రమైన నా పౌరుషము యొక్క దాటికి అంతులేని దుఃఖములలో మునుగక తప్పదు. అప్పుడు దైవము కూడా
వానిని రక్షింపజాలదు. ఓ రామ, నీవు ఈ రాజ్యమును ప్రజానురంజకముగా వేల కొలది సంవత్సరములు పరిపాలింతువు. నీవు వానప్రస్థాశ్రమమున అడుగిడిన పిమ్మట నీ కుమారులు ఆర్యపుత్రులు ఈ రాజ్య పరిపాలన చేయుదురు. పూర్వము రాజర్షులు తమ వృద్ధావస్థయందు ప్రజలను కన్నబిడ్డల వలె పాలించుటకై రాజ్యభారమును తమ పుత్రులపై ఉంచి వారు వానప్రస్థాశ్రమమును స్వీకరించి వనవాసము చేయుచుండెడి వారు. ఇది పరంపరగా సాగివచ్చుచున్న ఆచారము. ప్రజాక్షేమమునకై రాజ్యభారమును వహించుచునే ఋషుల వలె ఆధ్యాత్మిక జీవనమును కొనసాగించుచుండువారు రాజర్షులు. ధర్మాత్ముడవైన ఓ రామ, దశరథ మహారాజు ప్రాచీన రాజుల మర్యాదను అనుసరించి వానప్రస్థాశ్రమమును స్వీకరించుచు మీకు రాజ్యభారమును అప్పగింపవలెను. ఆయన ఇట్లు చేయనప్పుడు రాజ్యపాలనమును మీరు స్వీకరించినచో రాజ్యమున ప్రజలలో భేదభావములు ఏర్పడవచ్చునని మీరు శంకింపవచ్చును. అట్టి శంకలతో మీకు పనియే లేదు. సముద్రమును చెరియలి కట్ట కాపాడుచుండునట్లు నేను మీకు అండగా నుండి రాజ్యమును రక్షించుచుందును. ఇది నా ప్రతిజ్ఞా వచనము. నా శపథమును ఉల్లంఘించినచో నేను వీరస్వర్గమును పొందుటకు అనర్హుడనగుదును. మంగళద్రవ్యయుక్తముగా పవిత్ర జలములతో వశిష్ఠాది మహర్షుల ఆశీస్సులతో నీవు పట్టాభిషిక్తుడవు కమ్ము. పట్టాభిషేక కార్యమునందు నీవు మనస్సును నిలుపుము. దీనికి సమ్మతింపక భూపతులెవరైనను యుద్ధమునకు దిగినచో పరాక్రమముతో వారి ఆట కట్టించుటకు నేను ఒక్కడనే చాలుదును. నా బాహువులు అలంకార ప్రాయములు గావు. నేను ధనుస్సును ఆభరణముగా చేత ధరింపలేదు. శోభ కొరకై కటిభాగమున ఖడ్గమును దాల్చలేదు. వేడుకగా తూణీరమున బాణములను చేర్చలేదు. శత్రు నిర్మూలనము కొరకే నేను ఈ నాలుగింటిని కలిగియుంటిని. నా పరాక్రమమును పరీక్షించుటకై ఎవరైనను నన్ను ఎదిరించినచో శత్రువులుగా భావించి వారిని పరిమార్చెదను. ఎదిరించిన ఆ శత్రువు వజ్రాయుధమును ధరించి వచ్చిన ఇంద్రుడే అయినను విద్యుత్ కాంతుల వలె మెరుపులను విరజిమ్మునట్టి నా నిశిత కరవాలముచే వాని పీచ మనచెదను. యుద్ధమునకై సమరభూమికి చేరిన ఏనుగులు, అశ్వములు, సైనికులు మొదలగు బలములను నా ఖడ్గదాటికి గురిచేసి వాటిని నుగ్గు గావింతును. అంతటా ముక్కలు ముక్కలైన ఆ బలముల తొండములతో కాళ్ళతో శిరస్సులతో ఈ రణరంగమంతయు నిండిపోవును. అప్పుడా నేల ఎంతయు దుర్గమమైన అరణ్యము వలె కాలుమోపరానిది అగును. నా ఖడ్గధారకు గురి అయిన శత్రుగజములు రక్తసిక్తములైన తనువులతో నేలగూలుచు అవి మండుచున్న కొండల వలెను మెరుపులతో కూడిన మేఘముల వలెను ఒప్పుచుండును. చేతులకు ఉడుము కవచములను ధరించి ధనుస్సును చేబూని రణరంగమున నేను నిలిచియుండగా పురుషులలో నేను వీరుడను అని చెప్పికొనగల మొనగాడు ఎవ్వడుండును. నేను పెక్కు బాణములను చేబూని ఒక్కొక్క వీరుని ఒక్కొక్క బాణముతో పెక్కుమంది యోధులను హతమార్చెదను. అట్లే భటుల, అశ్వముల, ఏనుగుల, ఆయుపట్టుల యందు శరములను ప్రయోగించి వాటిని నేలగూల్చెదను. ఓ ప్రభు, దశరథ మహారాజు యొక్క ప్రభుత్వమును తొలగించుటకును నీ ప్రభుత్వమును నెలకొల్పుటకును ఇంకా నా అస్త్రశక్తి ప్రభావము ప్రకటితమగును. ఇప్పుడు ఆ విధముగా లక్ష్మణుని శక్తి సామర్థ్యములు వెల్లడి అగును. ఈ బాహువులు చందన లేపనములకును భుజకీర్తులను ధరించుటకును సంపదలను దాన ధర్మములు చేయుటకును దుష్టుల నుండి సజ్జనులను కాపాడుటకును ఉపయుక్తములగుచు వచ్చినవి. కానీ అవి నేడు నీ పట్టాభిషేకమును భంగపరచేడి వారి పనిబట్టుటకు వినియోగపడును. హే ప్రభో, నేను నీ దాసుడను. నీ ఏ శత్రువు యొక్క ప్రాణములను తీయవలెనో, వారి మిత్రులను ఎవరిని హతమార్చవలెనో, ఏ విరోధి కీర్తి ప్రతిష్టలను రూపుమాపవలెనో తెలుపుము. ఈ భూమండలము నీకు వశమగుటకు నేనేమి చేయవలెనో శాసింపుము.
రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు లక్ష్మణుని మాటలను విని అతని కన్నీరు తుడిచి పెక్కు విధములా ఓదార్చి అతనితో ఇట్లు నుడివెను. నాయన లక్ష్మణ, తల్లిదండ్రుల ఆజ్ఞలను త్రికరణ శుద్ధిగా పాటించు వాణినిగా నన్నెరుంగుము. ఇదియే సత్పురుషుల మార్గము. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండం నందు 23వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.